ప్రజలందరికీ గమనిక బెంచ్ సర్కిల్ వైపు నుంచి ఆటో నగర్ వయ్యా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా వెళ్లే వాహనదారులందరూ కూడా వర్షం పడినప్పుడు మార్కృష్ణ దగ్గర వాటర్ ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా ఆగిపోయి వెనకాల ఉన్న ప్రయాణికులకు చాలా అసౌకర్యంగా అట్లాగే ట్రాఫిక్ అనేది ఎక్కువసేపు ఆగడం జరుగుతుంది. అది ఎప్పుడైతే మన వర్షం ఉంటుందో విఎంసీ కమిషనర్ గారు ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ అవుతుందో అక్కడ ఇమీడియట్ గా వాహనాల ద్వారా మన వాటర్ లిఫ్ట్ చేయించి వేరే ప్రదేశంలో లిఫ్ట్ చేసిన వాటర్ పోస్తూ ఉంటారు. అయితే ఈ లోపు వాహనాలు అనేది ఎక్కువ ఆగిపోవడం జరుగుతుంది. అయితే మార్కృష్ణ దగ్గర పర్టికులర్ గా రోడ్డు మీద ఎటువంటి గోతులు లేవు. అట్లాగే అక్కడ ఆగిన వాటర్ వల్ల మీ యొక్క సైలెన్సర్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ సైలెన్సర్ ఎట్టి పరిస్థితుల్లోనే మొలగవు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి వాటర్ కొద్దిగా ఉన్నా సరే మీ యొక్క వాహనాలు అందరిలో ప్రయాణించి వెనకాల ఉన్న ప్రయాణికులకు అట్లాగే మిగతా వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసౌకర్యం కలిగించకుండా ప్రయాణం సాఫీగా చేయాలని చెప్పి కోరుచున్నాం. టీఎంసీ కమిషనర్ గారు పెట్టిన వాహనాల ద్వారా మేము ఇమీడియట్ గా కూడా అక్కడ వాటర్ అనేది తోడించడం జరుగుతుంది. అట్లాగే ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే కనుక రోడ్ అనేది కూడా కొంచెం పల్లంగా ఉంది, కానీ మీ యొక్క బైక్ కానీ అట్లాగే మీ యొక్క కారు కానీ సైలెన్సర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మొలగదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అక్కడ ఆ రోడ్లో ఎటువంటి గుంతలు కానీ గోతులు కానీ లేవు అన్న ఉద్దేశమే మీకు అందరికీ తెలియపరచడానికి, అట్లాగే మీ యొక్క కారు కానీ అట్లాగే మీ యొక్క బైక్ కానీ సైలెన్సర్ మొలగదు, నిరభ్యంతరంగా ఆ రోడ్లో ప్రయాణించవచ్చు మేము తెలియజేయడానికి ఈ యొక్క పేపర్ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువైపు బెంచ్ సర్కిల్ వైపు నుంచి మన ఆటో నగర్ వయ్యా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా ప్రయాణికులందరూ కూడా దయచేసి గమనించి, ఎందుకంటే మీ ఒక్క వాహనం ఆగడం వల్ల మిగతా వాహనాలు అన్నిటికీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఈ రోడ్ అంతా కూడా ఎటువంటి గోతులు లేవు, అట్లాగే మీ వాహనాల యొక్క సైలెన్సర్లు ఎట్టి పరిస్థితుల్లో మొలగవు. దయచేసి అర్థం చేసుకుని ఆ వాటర్ లో కూడా నిరభ్యంతరంగా ప్రయాణించవచ్చని మా యొక్క విజ్ఞప్తి. ఈ హోర్డింగ్ ఎందుకు పెట్టారు? హోర్డింగ్ గురించి ఈ హోర్డింగ్ అన్ని చోట్ల వాటర్ స్టాగ్నెంట్ అయిందో అన్ని చోట్ల కూడా విఎంసీ వారు అన్ని చోట్ల కూడా మనకి విఎంసీ కమిషనర్ గారు ఆ వాహనాలు ఇమీడియట్ గా ఆ వాటర్ తోడించడానికి అన్ని చోట్ల కూడా వెహికల్స్ పెట్టారు. అయితే ఆ వెహికల్స్ ఎక్కడైతే వాటర్ లిఫ్ట్ చేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి ఆ వాటర్ పోసే లోపు మళ్ళీ వర్షం వల్ల మళ్ళీ నిండుతుంది. కానీ ఎక్కడ కూడా మనకి గోతులు లేవు. దయచేసి ఆ గోతులు లేవు అని పబ్లిక్ తెలియజేయడానికి ఫ్లెక్సీలు పెట్టాం. మన యొక్క సిపి గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం మన ట్రాఫిక్ ఇన్ఛార్జ్ డిసిపి గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఇక్కడ ఏదైనా రోడ్డు మీద గోతులు లేవు, అట్లాగే మీ యొక్క సైలెన్సర్లు ఎట్టి పరిస్థితుల్లో మొలగని చెప్పేసి గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఏ ఏరియా ఎక్కడ నుంచి ఎక్కడ? ఇది బెంచ్ సర్కిల్ వైపు నుంచి ఆటో నగర్ వయ్యా ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా వెళ్ళి వాహనాలు మార్గకృష్ణ దగ్గర మనం ప్రజెంట్ చెప్తున్నాం.